జనసేన పార్టీలోకి వైసీపీ మాజీ నేతలు క్యూ కడుతున్నారు. జగన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేతలు జనసేన వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ ను కలిసేందుకు ఆయన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పవన్ తో భేటీ అనంతరం తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై ఉదయభాను ప్రకటన చేయనున్నారు. మరోవైపు నిన్నటి వరకు వైసీపీ కీలక నేతగా ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పవన్ తో భేటీ కానున్నారు. జనసేన పార్టీలోకి వైసీపీ మాజీ నేతలు క్యూ కడుతున్నారు. జగన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేతలు జనసేన వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ ను కలిసేందుకు ఆయన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పవన్ తో భేటీ అనంతరం తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై ఉదయభాను ప్రకటన చేయనున్నారు. మరోవైపు నిన్నటి వరకు వైసీపీ కీలక నేతగా ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పవన్ తో భేటీ కానున్నారు. జనసేన పార్టీలోకి వైసీపీ మాజీ నేతలు క్యూ కడుతున్నారు. జగన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేతలందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, యామిని జనసేన పార్టీలోకి వలసలు పెరిగాయి. ప్రధానంగా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కీలకమైన నాయకులందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో చాలా మంది కూడా పార్టీలు చేరేందుకు కూడా తరలి వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకైతే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్పుగా పనిచేసిన ఉదయభాను, సామినేని ఉదయభాను కూడా ఈరోజు పార్టీ పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వబోతున్నారు. ఇప్పటికే ఉదయభాను జగ్గైపేట నుంచి చేరుకోగా మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మరి వచ్చేపట్లో ఇక్కడ చేరుకుంటున్నారు. దీంతో చాలా మంది కూడా ప్రకాశం జిల్లా నుంచి చాలా మంది నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరేందుకు సందిగ్ధత వ్యక్తం చేయడం, ఇప్పటికే పవన్ కళ్యాణ్కి వర్తమానం పంపిన నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీలో అనేక అవమానాలకు గురి కావడం, తద్వారా తీవ్ర ఇబ్బందులు వ్యక్తం చేసిన పరిస్థితి ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తున్న కారు, ఇప్పుడు ఎదురుగా వస్తున్న కారులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. జనసేన పార్టీ కార్యాలయం చేరుకున్న నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తారని కూడా చెప్తా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి ప్రధానంగా సార్ శ్రీనివాసరెడ్డి గారు సార్ చూస్తూ ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ సార్ ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ చేయాలి సార్.
కొట్టాడు. కొడితే 3 నెలలు అయింది. మా పుల్లారావు గారు యాక్షన్ తీసుకోలేదు. 3 నెలలు అయింది. ఇక్కడికి పిఠాపురం కూడా వెళ్ళాను నేను. ఇది చూస్తా ఉన్నాము. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి తొలిసారిగా అడుగు పెట్టబోతున్నారు. ప్రధానంగా ఆయన మాట్లాడాలని కోరినప్పుడే కూడా పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాతే మాట్లాడతానని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఇప్పుడు ఆయన లోపలికి వెళ్తున్న విధులు కూడా మనం చూస్తూ ఉన్నాము. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి చాలామంది ముఖ్య నాయకులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా స్పందించాలని ఏబిఎన్ కోరగా పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత మారుతున్నారు. అయితే మొదటి నుంచి కూడా జనసేన పార్టీలో చేరేందుకు అనేక కారణాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. కానీ అటువంటి కీలక నేత పార్టీని వేయటంపై మాత్రం అందరూ కూడా ప్రత్యేకంగా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇతర ఎమ్మెల్యేలు లేకపోతే ఇతర నాయకులు లేదా మాజీ మంత్రులు చేరే లెక్క వేరు. కానీ ఇప్పుడు ఈయన స్వయంగా వైఎస్ కుటుంబం నుంచి కీలక వ్యక్తి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ప్రధానంగా ఆయన ఎంతో కీ రోల్ పాటించారు. కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక వ్యక్తిగా ప్రకాశం జిల్లా మొత్తాన్ని కూడా ఒంటి చేత్తో నడిపించిన వ్యక్తిగా కూడా ఆయన ఉన్నారు. అలాగే వైసీపీలో కూడా చాలా కాలం పాటు మొత్తం అతని ప్రమేయమే సాగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి ప్రాధాన్యత తగ్గించుకుంటూ వచ్చారు. ఉద్దేశపూర్వకంగానే అనేక అంశాల్లో ఆయన పక్కన పెట్టడం, తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిన సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఆ పక్కకి పట్టిన వైనం వంటి అంశాలపై కూడా ఆయన చివర మనోవేదనకు గురయ్యారు. అదేవిధంగా చాలా సందర్భాల్లో కూడా చాలా ఇబ్బందులు పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన చేరికపై మాత్రం సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకంటే వైసీపీ పార్టీలో అవమానాలకు పడుతూ అందరితో మాటలు అనిపించుకునే దానికన్నా కూడా పార్టీ మారి రాజకీయ భవిష్యత్తును ఎంచుకోవడం బెటర్ అని కూడా భావిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో కూడా ఆయన ఎమ్మెల్యే సీటు ఇచ్చేటప్పుడు కానీ తన సిఫార్సు చేసిన వారికి సీట్లు కేటాయించకపోగా ఆ జిల్లాలతో సంబంధం లేని వారికి ఇవ్వడం కానీ, అలాగే ఎన్నికల తర్వాత ఘోర ఓటమి పొందినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం ఇటువంటి బాలినేని వంటి సీనియర్ నాయకుల్ని కనీసం పిలిచి మాట్లాడకుండా ఇప్పటికీ కూడా అదే స్పంద కొనసాగిస్తాం. నిన్నగా మొన్న వచ్చిన పార్టీలో ఎవరైతే వచ్చారో వారికి ప్రాధాన్యత వారి కనుసన్నల్లో ఆయన నడవటం, చివరికి ఆ వరదల సమయంలో కూడా ఆ కనీస సమాచార సేకరణ లేకుండా ఒక అజ్ఞానిలాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ట్రోల్స్ అవుతున్న నేపథ్యంలో ఇటువంటి నేతల సమస్యలో తాము పనిచేయడం వృధాని కూడా చాలామంది కీలక నేతలు భావిస్తున్నారు. ఇంతకుముందే సామినేని ఉదయభాను కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి వెళ్ళి ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాము. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా లోపలికి వెళ్ళి ఇరువురు నేత కూడా పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత వారి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి, అదేవిధంగా ఎప్పుడు పార్టీలు అధికారంగా చేరతారు, ఆ సభకు సంబంధించిన వేదిక, ఆ తేదీ కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు ఉదయభాను కావచ్చు, ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తమ ప్రాంతాల్లో, తమ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడటం జరిగింది. పెద్ద ఎత్తున అంటే దాదాపు గ్రామ సర్పంచుల దగ్గర నుంచి ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు ఇట్లా చాలామందితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. చాలామంది కూడా వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత ఈ సభ తేదీ ఖరారైన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అధికారికంగా కూడా ప్రకటిస్తామని చెప్పి బాలినేని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద వైసీపీలో కీలక నేతలను కూడా బయటికి రావడం రాష్ట్రయాత్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడ, నియంత్రణతో ధోరణి ప్రధానంగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ భేటీ తర్వాత ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ఇటు వైసీపీని పెట్టడానికి గల కారణాలు కావచ్చు, జనసేనలో చేరడానికి గల కారణాలు కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ అంశాలపై కూడా వారు మాట్లాడిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.